హాయ్ అండి. ఉత్కంఠగా సాగబోతున్న కథలో కొత్త మలుపు. బ్రతికి ఉన్న కళ్యాణ్. రేఖ చేతిలో బందీగా ఉన్న కళ్యాణ్‌ని తీసుకుని పోలీస్ ఆఫీసర్‌గా ఇంట్లో అడుగుపెట్టిన నందు. షాక్‌లో రేఖ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇందు బాధపడుతూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉంటుంది అపర్ణ. తన బాధని కనిపించనివ్వకుండా నానమ్మ తాతయ్యలను జాగ్రత్తగా చూసుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని చదువుని కంప్లీట్ అయితే చేసేస్తుంది. ఇక్కడ చూస్తే రాజు ఇందుకి ఎదురుపడతాడు. ఇందు అయితే రాజుతో గొడవ పడుతుంది. కానీ తన స్వప్న సుందరి ధనలక్ష్మి తనకి ఎదురుపడిందని చెప్పి ఆ కారు తనని చూసేసరికి ఇక తను షాక్ అయిపోయి తిరిగి వెళ్ళిపోతాడు ఇక రాజు అయితే. ఈలోగా ఇక్కడ చూస్తే అపర్ణకి చెప్తూ ఉంటాడు సుభాష్, నువ్వు కంగారు పడకు, ఖచ్చితంగా కావ్యలో ఉన్న ధైర్యం ఇందులో కనిపిస్తుంది. ఇందు ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని మన దుగ్గరాల వంశానికి తీసుకొస్తుందనే నమ్మకం ఉంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక్కడైతే తన కలల రాకుమారి కనబడింది. అమ్మా చెప్పు మీ ఆయనకి, నా కలల రాకుమారి నా ధనలక్ష్మి నాకు ఎదురుపడింది. త్వరలోనే ఆ ధనలక్ష్మిని నేను సొంతం చేసుకోబోతున్నాను. హలో మేడం గారు, నీ కొడుక్కి చెప్పు, కలల్లో కాదు వాస్తవంలో బ్రతకమని. ఈయన ఎప్పుడు ఇలానే అంటాళ్లే. ఏదో ఒక రోజు ఆ ధనలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చి చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది ఈయనకి నా విలువేంటో అని రాజు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తెగ ఊహించేసుకుంటూ ఉంటాడు కావ్య గురించి. కావ్య ఒక పెద్ద కారులో ఒకటి దిగుతుందేమో. అసలే ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే అంత సులువేం కాదు. ఇలా సంపాదిస్తేనే డబ్బు సులువుగా వస్తుంది. డబ్బున్న వాళ్ళు వెంట పడితే ఏదో రకంగా మన లైఫ్ సెటిల్ అయిపోతుందనే ఆలోచనలో ఉంటాడు రాజు అయితే. అదే ఆలోచనలోనే ఇక అక్కడ ఇందుని చూసి స్టన్ అయిపోతాడు. ఇక్కడ చూస్తే ఇక నందు చదువు పూర్తి చేసుకుంటుంది. పోలీస్ ఆఫీసర్గా ట్రైనింగ్ తీసుకుంటుంది. అలా ట్రైనింగ్ తీసుకుంటూనే తనని పెంచిన బాబాయికి ఇక అండగా నిలబడ్డం మొదలు పెడుతుంది. తనను పెంచిన బాబాయ్ కూడా తనకి ఎంతో సపోర్టివ్గా ఉంటూ తన చదువుకి ఎంతో సహాయం చేస్తాడు. తన కన్న కూతురులాగే చూసుకుంటాడు. ఇక ఇలా తను పోలీస్ ఆఫీసర్ అయితే అవుతుంది. అలా అయిన తర్వాత తన తండ్రి గురించి నందుకి తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్గా ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత తను ఎన్నో కేసులు డీల్ చేసుకుంటూ వస్తుంది. ఇలా చేసుకుంటూ ఉన్న సమయంలోనే ఇక బస్తీలో మారుమూల ఒక చిన్న ఇంట్లో ఒక వ్యక్తి ఎన్నో రోజులుగా ఉంటున్నాడు. అతనికి కొంతమంది వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోతారు తప్ప అతన్ని బయటికి రానివ్వరు. అసలు ఆ కథ ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఎవరిమైనా వెళదాము అంటే మమ్మల్ని చంపేస్తానని ఎన్నోసార్లు వాళ్ళు బెదిరించారు, అందుకే వెళ్ళలేకపోయామని చెప్పేసి నందుకైతే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అలా ఇవ్వడంతో తను ఎవరు ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఎలా అయితే ఆ ప్లేస్కి చేరుకుంటుంది నందు అయితే. అలా చేరుకున్న నందు తన తండ్రిని చూస్తుంది. కానీ నందుకి తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. అక్కడ బందీగా ఉన్న అతన్ని చూసి షాక్ అవుతుంది. చాలా డల్గా, ఇక తను ఎన్నో ఏళ్ళగా అక్కడే ఉన్నట్టుగా అయితే తనకి అర్థమవుతూ ఉంటుంది. తనని బయటకు అయితే తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చేసరికి తను ఎవరో ఏంటో మర్చిపోయే అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్లో కళ్యాణ్ బ్రతుకుతాడు. ఆ విషయం రేఖకి తెలుస్తుంది. కళ్యాణ్ ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకున్న రేఖ కళ్యాణ్ని చంపకుండా బందీని చేసి ఒక రూమ్లో బంధిస్తుంది. తనని ఒక మారుమూల బస్తీలో బంధిస్తే ఎవరికీ తెలియదని చెప్పేసి అలా బంధిస్తుంది. ఎప్పటికైనా ఆస్తి విషయంలో ఏవైనా తేడా వస్తే కళ్యాణ్ని అడ్డు పెట్టుకోవాలని ఒకే ఒక ఆలోచనతో కళ్యాణ్ని మారుమూల బంధించి తనకి ఊపిరైతే పోస్తుంది తప్ప తనని బయట ప్రపంచం చూడనివ్వదు. తను కూడా ఇక గతాన్ని మర్చిపోయిన వాడిలా అయోమయం పరిస్థితిలో పడిపోతాడు. ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్ వెళ్ళి బయటికి తీసుకొస్తుందో తనకి ఇక అన్నీ చేసిన తర్వాత, సార్ ఎవరు సార్, ఎన్నో ఏళ్ళకి ఇక్కడ ఉంటున్నారని వీళ్ళు చెప్పారు, అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు, అసలు ఎవరు మీరు అని చెప్పేసి అడిగేసరికి నేనా, నేనెవరు అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. ఇక అతను బయటకు వచ్చిన తర్వాత అతనికి ఇక అన్నీ గడ్డమది తీసేసి తన ఫేస్లో లుక్ను మార్చి అసలు తను ఎవరో తనకి చూపించాలని చెప్పి అద్దంలో చూపిస్తుంది. అలా చూపించేసరికి అలా చూసుకుని నిలబడి ఉండిపోతాడు. ఈలోగానే ఇక కానిస్టేబుల్ అయితే, ఏంటమ్మా ఇతనా, నువ్వు తీసుకొచ్చినప్పుడు ఇతనెవరో నాకు తెలియదు, ఇతనెవరనుకుంటున్నా, దుగ్గిరాల వంశం వారసుడు, దుగ్గిరాల వంశం వారసులు చనిపోయారని ఆ కుటుంబాన్ని మొత్తం అంతం చేశారు ఎవరో బాంబ్ బ్లాస్ట్ పెట్టని విన్నానమ్మా నేను
అయితే అతనే ఆ వంశానికి వారసుడు. అలాగే మాకు డిపార్ట్మెంట్‌లో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన అప్పుకి భర్త. అదే అపర్ణ మేడం గారికి భర్త అని చెప్పేసరికి అంటే నాన్న అంటే నాన్నెలా ఉంటాడో, అమ్మెలా ఉంటుందో కనీసం మమ్మల్ని ఫోటో కూడా చూడనివ్వలేదు ఆ రాక్షసి. ఇప్పుడు నాన్నని తీసుకుని ఆ ఇంటికి వెళ్తాను. నాన్నని బ్రతికే ఉన్నా సరే ఇంతకాలం బ్రతికున్న శవంలా అసలు ఎందుకు మార్చిందో, అది ఎందుకు మా కుటుంబంతో ఆడుకుంటుందో దాని భరతం పడతాను. సరే, నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నేను ఇతన్ని కూడా తీసుకుని వెళ్తున్నాను. అదే నాన్నని తీసుకుని వెళ్తున్నా. నాన్న, అవును, నీకింతకాలం నేనెవరు ఏంటి అని నన్ను ఎన్నోసార్లు అడిగినా నేను చెప్పలేదు. దుగ్గిరాల వంశానికి వారసుడు అపూర్వ మేడం పోలీస్ ఆఫీసర్ అని మీరు చెప్పారు. అపూర్వ మేడం ఎవరో కాదు, నా కన్న తల్లి. దుగ్గిరాల వంశానికి వారసురాల్ని నేను. ఇతను నా కన్న తండ్రి. ఇప్పుడు నేను ఇన్నేళ్ల తర్వాత నా పగని తీర్చుకోవడానికి వెళుతున్నాను. నా కన్న తండ్రిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన దాన్ని వదిలిపెట్టను. అమ్మ జాగ్రత్త, అక్కడ చాలా డేంజరస్ మనుషులు ఉంటారని తెలిసింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి నేనేంటో దానికి చూపిస్తాను అని చెప్పేసి ఇక నందు బయలుదేరుతుంది. అలా బయలుదేరిన నందు కళ్యాణ్ని తీసుకుని తన తండ్రిని చూసి బాధపడుతూ ఉంటుంది. కన్న తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియని పిల్లలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అది నేను, మా అక్క ఇందుయే. అది ఎలా ఉందో పసితనంలోనే మేము ఒకరికొకరు దూరమైపోయాం. వాళ్ళని నేను చూసుకోవాలి, గొప్పగా సాధించాలి అని బయటకు వచ్చేసాను అక్కని వదిలేసి. అక్కని అది పని మనిషిని చేస్తుంది అని చెప్పేసి తలుచుకుంటూ దాన్ని మాత్రం వదిలిపెట్టను. దాని మీద పగతోనే పెరిగాను. ఆ పగతోనే పోలీస్ ఆఫీసర్ని అయ్యాను. కాబట్టి ఇక నేనేంటో దానికి చూపిస్తాను. నాన్న, నువ్వు దొగ్గిరాల వంశానికి వారసుడివి. నీ వారసత్వం ఏంటో అక్కడ దానికి తెలియాలి అని చెప్పేసి ఇక కళ్యాణ్ని తీసుకుని ఆ ఇంట్లోకి వస్తుంది. అలా వచ్చేసరికి అక్కడ ముందు కళ్యాణ్ ఎవరో నందు ఎవరో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. రేఖకి తెలుసు. నందు గురించేమో రేఖ గుర్తుపట్టదు. నందుని అక్కడ ఎవరు గుర్తుపట్టే పరిస్థితిలో ఉండరు. కానీ కళ్యాణ్ని గుర్తుపడతారు. ఎందుకంటే రేఖకి కళ్యాణ్ బాగా తెలుసు కదా. అలాగే లోపల ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది నందు. ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళిపోతున్నావేంటి డైరెక్ట్గా? పోలీస్ ఆఫీసర్ని కనిపించడం లేదా? ఇతనెవరు? ఇతన్ని తీసుకొచ్చావేంటి? నేను లోపలికి వెళ్ళాక ఇతనెవరో నేనెవరో చెప్తాను అని చెప్పేసి లోపలికి తీసుకొస్తుంది తన తండ్రి కళ్యాణ్ని. ఈలోగా ఎవరో వచ్చారని చెప్పేసి పిలుస్తూ ఉండగానే ఈలోగా లోపల నుంచి అపర్ణ వస్తుంది. ఎవరమ్మా మీరు అని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి చూసేసరికి కళ్యాణ్ చూసి గుర్తుపడుతుంది. నాన్న కళ్యాణ్, నువ్వు బ్రతికే ఉన్నావా అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది అపర్ణ. ఈలోగా ఇక పైనుంచి కిందికి వస్తూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న రేఖ అయితే, ఏంటి షాక్ అయ్యావా? బందీగా ఉంచి చనిపోయాడో బ్రతికున్నాడో తనకే తెలియని అయోమయం పరిస్థితిలో వదిలేశావు. ఎలా బయటకు వచ్చాడని అనుకుంటున్నావా? ఎందుకంటే నా తండ్రిని నేను కాపాడుకున్నాను కాబట్టి. ఇక నుంచి ఇప్పటి వరకు నా తండ్రి బ్రతికున్న జీవచ్ఛవంలా ఎలా బ్రతికాడో ఇక నుంచి నా చేతిలో నువ్వు అలా బ్రతకబోతున్నావు. నందు అయిన నేను నీ మీద పగతోనే వెళ్ళి పోలీస్ ఆఫీసర్గా తిరిగి వచ్చాను. ఇక నేనేంటో, నా అధికారం ఎలా ఉంటుందో, ఈ ఇంట్లో దుగ్గిరాల వంశానికి వారసురాలు ఎలా ఇక అవతల వాళ్ళని ఆడుకుంటుందో, అవతల వాళ్ళు తన జోలికొస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇక నుంచి ఇక్కడే ఉంటాను. నా వాళ్ళ జోలికొస్తే చంపేస్తాను. కుక్కిన పేనెలా నువ్వు పడి ఉండాల్సిందే అంటూ కళ్యాణ్ని తీసుకొచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది రేఖకి నందు. అయితే మరి ఇలా అయితే ఖచ్చితంగా జరగబోతుంది. ఇలా జరగాలని కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.